సో చాలా మంది విద్యార్థులు డిగ్రీ గురించి వీడియో అయితే చేయమంటున్నారు. చాలా డౌట్లు అయితే ఉన్నాయి. అసలు వెబ్ ఆప్షన్లు ఈ రోజా కాదా? అసలు వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయని ఒక వీడియో అయితే చేయమన్నారు. మీకైతే ఈ వీడియోతో ఉన్న డౌట్ కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు ముఖ్యంగా ఇది వరకు ఒక సెట్ అండ్ డేట్ ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ అంటే డిగ్రీకి అప్లై చేసేందుకు లాస్ట్ డేట్ అని చెప్పారు. దాన్ని పొడిగించారన్నమాట. కొత్త డేట్స్ రివైజ్ షెడ్యూల్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 18వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక కొత్త డేట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి ఆగస్ట్ 20 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ పెట్టేందుకు టైం అయితే ఇచ్చారు. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్లో మనకి 24న అంటే మన పెట్టిన ఆప్షన్లు మార్చుకోవాలంటే 24th అయితే మార్చుకోవచ్చు. అండ్ మనకి సీట్ అలాట్మెంట్ ఈ మంత్ 31st అయితే మనకి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, ఈ మంత్ 31st రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ మనకి ఈ మంత్ ఎండింగ్ 31st నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి డేట్స్ అయితే మీరు వింటున్నారు కదా, మనకి 20 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి హెచ్ఎల్సి కూడా ఈ మంత్ 20 వరకు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్తే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.